ఈ నెల 19 రోజులు గడిచినా సరే రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులకి ఇంతవరకు జీతాలు పడలా. వాళ్ళందరూ పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టు ఆప్కాస్ లో పనిచేసేటువంటి కార్మికులు, అందులోనూ మహిళా కార్మికులు ఎక్కువ మంది. ఒక్క విజయవాడలోనే దాదాపు 5,000 మంది పైగా జీతాలు రాక అల్లాడుతా ఉన్నారు. రాష్ట్రంలో 50,000 మంది కార్మికులు వాళ్ళు జీతం వచ్చే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పడింది. మేము జీతాలు పెంచుతాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఉన్న జీతం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకు వచ్చే జీతం ఎంత? వాళ్ళు బతికేది ఎలాగా? ప్రభుత్వానికి ఈ రోజు మీరు కోట్లు ఖర్చు పెడుతున్నాం, 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, అభివృద్ధి పదం అని చెప్తున్నారు. మళ్ళీ పైపెచ్చు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. నిన్నే ముఖ్యమంత్రి గారు నెడదవోలులో పాల్గొన్నారు. కానీ ఆ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో కీలక పాత్ర వహించేటువంటి కార్మికులకి ఇంతవరకు జీతాలు రాలా. దాని గురించి ఒక్కళ్ళు నోరు మెదపల. వాళ్ళు ఇంటి అద్దెలు కట్టాలి, దానికి తోడు పొదుపు సంఘాల్లో తీసుకున్న రుణాలు కట్టాలి, వాళ్ళకి రవాణా ఛార్జీలు లేక, పాలకి ఇతర వాటి ఖర్చులకు లేక ఇది ఎలా బతకాలి? మరి నగర మున్సిపాలిటీల దగ్గర డబ్బులేవా? గత నెలలోనే మీరు వడ్డీ రాయితీ ఇచ్చామనే పేరుతో 100 కోట్ల రూపాయల ఆస్తి పన్ను ఇళ్లకి సీళ్లు వేసి మరీ వసూలు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ కింద ముందే కట్టమంటున్నారు. ఒక నెల రోజులు ట్యాక్స్ ఆలస్యమైన 24% వడ్డీ వసూలు చేశారు. మరి మీరు జనం దగ్గరేనో ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన చట్టబద్దమైన జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వడానికి లేకపోతే ఇంకా మీరు ఎలా మహిళల మీద, కార్మికుల మీద పేరుకు మాత్రం రేపు మహిళా ఉద్ధరణ లేదా మహిళా బిల్లు అని మాటలు చెప్తున్నారు. వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వీటి మీద ముఖ్యమంత్రి గారు ఏమీ తెలియనట్టుగా మాట్లాడతారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు ఆ అమరావతి కట్టడాలు వీటి గురించి తప్ప ఇంకా అసలు ఆయన మున్సిపల్ శాఖలో ఏమవుతుందో కూడా పట్టించుకోవట్లా. ఈ రోజున ఇప్పటికైనా సరే స్పందించి వాళ్ళ వేతనాలు వెంటనే ఇవ్వకపోతే వాళ్ళు రోడ్డు పడక తప్పదు. సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఆందోళన దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆందోళన కూడా ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం.